వాలంటీర్లకు మరొక బిగ్ షాక్ తగిలింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చింది. సో మరి షాక్ల మీద షాక్లు వాలంటీర్లకు తగులుతూనే ఉన్నాయి. మరి గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థ ఎంత కీలకమైన పాత్ర పోషించిందో మనందరికీ కూడా తెలుసు. ఆల్మోస్ట్ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళ సహాయం లేకుండా ఓన్లీ వాలంటీర్ల మీదనే నమ్మకం పెట్టుకొని వైసీపీ గవర్నమెంట్ మొత్తం కూడా వాలంటీర్ వ్యవస్థ మీదనే ఆధారపడి వాళ్ళ మీదనే నమ్మకం పెట్టుకొని మరి ముందుకు సాగింది. సో మరి వాళ్ళ వల్లనే ప్రభుత్వం కూడా ఓడిపోయిందని కూడా చాలా మటుకు ఇప్పటికి కూడా మనకు చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఇటు ప్రజలు కావచ్చు, అటు రాజకీయ నాయకులు అందరూ కూడా వాలంటీర్ వ్యవస్థనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం అని కూడా ఇప్పటికి కూడా చాలా మంది అంటున్నారు. సో మరి దీనికి సంబంధించి ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ మీద చాలా మటుకు ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ వాళ్ళని తొలగించాలని చాలా మంది అంటే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల అంటే ప్రభుత్వం అండ్ ప్రజలకు మధ్య ఒక అడ్డుగోడగా అంటే వాళ్ళను వంతెనగా ఈ వాలంటీర్ వ్యవస్థను చూశారు. ఎలాంటి గవర్నమెంట్ నుంచి లభించే ప్రతి ఒక్క పథకం కావచ్చు వీటన్నిటినీ కూడా ప్రజల చింతకు చేర్చే దిశగా వాలంటీర్లో వ్యవస్థ నడిచింది. సో మరి దానికి సంబంధించి ఇప్పుడైతే కూటమి గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థను కంప్లీట్గా తీసేయాలని కూడా చాలా మంది అంటున్నారు. సో కానీ ఇప్పటికి కూడా వాలంటీర్ వ్యవస్థను అలాగే ముందుకు సాగిస్తున్నారు. సో మరి ఇప్పుడు వాళ్ళకి తగిలిన షాక్ ఏంటంటే అంటే గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థ నడిచినప్పటికీ వాలంటీర్లు అంటే ఎవరైతే గ్రామ పంచాయతీ పరంగా వాలంటీర్లు ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు అనఫిషియల్గా గ్రూప్లు, వాట్సాప్ గ్రూప్లు అండ్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్లు క్రియేట్ చేసి అందులో ప్రజల నెంబర్లు అందరికీ కూడా యాడ్ చేసి దానికి సంబంధించి ఏదో అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేశారంట. అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆమోదం లేకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండా అసలు ఇలా ఎందుకు గ్రూప్లు క్రియేట్ చేశారు, అందులో ప్రజలందరినీ కూడా ఎందుకు యాడ్ చేశారు, దానివల్ల ఉపయోగం ఏంటి, ఎవరి పర్మిషన్ లేకుండా ఎందుకు ఈ గ్రూప్లను క్రియేట్ చేశారు, వాటి వల్ల ఎవరికి ఏం లాభం ఉందని కూడా ప్రభుత్వం ప్రశ్నించడం జరుగుతుంది. సో అందువల్లనే ఇప్పుడు ఆ గ్రూప్లను కూడా అన్నింటినీ డిలీట్ చేసేయాలి అనే విధంగా కూడా అటు కలెక్టర్లు అందరికీ ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు ప్రభుత్వం. అయితే వాలంటీర్ వ్యవస్థ కూడా తొందరలోనే కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోతుంది. అసలు ఈ వ్యవస్థనే తీసేయాలి, ఇది అస్సలు కరెక్ట్ కాదు. గ్రామ పంచాయతీలు ఉన్న ఎందుకు ప్రజలను పాలించాలంటే గ్రామాల పరంగా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా ఉంటారు. సో వాళ్ళు గ్రామంలో ఇలాంటి సమస్యలు ఉన్నా ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వాళ్ళే వాటిని చూసుకోవడం జరుగుతుంది. సో మరి దాన్ని వదిలిపెట్టి అసలు సర్పంచ్లు, వార్డు మెంబర్ల వ్యవస్థనే పక్కన పెట్టి కంప్లీట్గా ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినప్పటి నుంచి అసలు ఈ సర్పంచ్కి, వార్డు మెంబర్లకు ఎలాంటి వాల్యూ కూడా లేకుండా పోయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాలంటీర్ వ్యవస్థనే అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తూ అసలు ఇది ఎందుకు చేశారనే విధంగా కూడా గతంలో ప్రశ్నించిన తీరు కూడా మనం చూసాం. సో మరి ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఈ వాట్సాప్ గ్రూపులు ఏవైతే క్రియేట్ చేశారో వాటి వల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదు. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ప్రజలందరి నంబర్లు అందులో ఉంటాయి కాబట్టి వాటిని యూజ్ చేసుకొని ఎవరైనా అనఫిషియల్ ఇంకేమైనా మిస్యూజ్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రజలకు అనవసరంగా ఇబ్బందులు తెచ్చిపెట్టే దిశగా ఈ వాట్సాప్ గ్రూపులు అనేవి ముందుకెళ్తూ ఉంటాయి. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా గ్రామం అన్నప్పుడు అందరూ కూడా గ్రూపులలో ఉంటారు. సో మరి వాటికి సంబంధించి వాళ్ళకు ఏవైనా సమస్యలు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అనే దిశగా ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఆమోదం పొంది గవర్నమెంట్ వాళ్ళు చెప్తే ఒకవేళ ఈ గ్రూపులు అనేవి క్రియేట్ చేస్తే వాటి వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంది, ఏదైనా సమస్య వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వమే క్రియేట్ చేసింది కదా అని కూడా చాలా మంది అనుకునేవారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆమోదం లేకుండా, పర్మిషన్ లేకుండా ఇలా గ్రూపులు క్రియేట్ చేసి అందులో ప్రజలందరినీ కూడా యాడ్ చేస్తే అసలు ఏదైనా సమస్య వస్తే ఎవరి బాధ్యత అనే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచించి ఇప్పుడైతే ఈ గ్రూపులు అన్నింటినీ కూడా వెంటనే డిలీట్ చేయించాలి, డిలీట్ చేసిన తర్వాత ఆ ఆధారాలన్నీ కూడా మాకు సబ్మిట్ చేయాలనే అనే విధంగా అయితే కలెక్టర్లు అందరికీ కూడా చంద్రబాబు గవర్నమెంట్ అయితే ఆదేశాలు జారీ చేసింది. సో మరి చూస్తున్నా అసలు ముందు ముందు ఏం జరుగుతుంది అనేది.